కథా రమణీయం అలరించే చందమామ కథలు సమర్పణ బంధకవి రమణ. ఈ కార్యక్రమం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పంచతంత్ర కథలు రచన విష్ణు శర్మ, అసమీక్షకారిత్వం. ఈరోజు రెండో భాగం వింటారు. జరిగిన కథ. కిందటి భాగంలో న్యాయాధిపతి మణిభద్రుడితో విశ్వాసం గల ముంగిస కథను చెప్పబోయాడు. ఆ కథ ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. దేవశర్మ అనే పేద బ్రాహ్మడికి లేక చాలా కాలానికి ఒక మగబిడ్డ కలిగాడు. ఆ బిడ్డను చూసుకుని తల్లిదండ్రులు పరమానంద భరితులయ్యారు. చందనం పూసుకున్న కన్నా కూడా పుత్రస్పర్శ చల్లగా ఉంటుంది కదా. కొడుకు కోసం సోదరులను, తండ్రిని, సంరక్షకుడిని కూడా తృణీకరిస్తారు. పిల్లలు లేని కాలంలో ఆ ఇంట ఒక ముంగిస పెరిగింది. అది స్వేచ్ఛగా ఇల్లంతా తిరిగేది. అది వరకు దాన్ని తమ బిడ్డలా చూసుకున్న బ్రాహ్మణ దంపతులు ఇప్పుడు అది తమ శిశువుకి ఏం కీడి చేసిపోతుందో అని భయపడసాగారు. తమ బిడ్డను గురించి వారికి గల మితిమీరిన ఆందోళన ఈ భయానికి కారణం. ప్రసవించిన 10వ రోజున బ్రాహ్మడి భార్య పురిటి స్నానం చేయడానికని నదికి వెళ్ళింది. పోబోతూ ఆమె తన భర్తతో, నేను స్నానానికి వెళ్తున్నాను, బిడ్డను కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని హెచ్చరించింది. ఆమె వెళ్ళిన కొద్దిసేపటికి రాణిగారి పరిచారకు వచ్చి బ్రాహ్మడితో, రాణిగారు స్వయం పాకము దక్షిణ ఇస్తారట, వచ్చి తీసుకోండి అని చెప్పింది. రాణిగారు ఇచ్చేదాని మీద ఆశ కొద్దీ బ్రాహ్మడు తన బిడ్డను, ఇంటిని ముంగిస రక్షణలోనే ఉంచి వెంటనే బయలుదేరి వెళ్ళాడు. అతను వెళ్ళిన కొంతసేపటికి గోడలేని కలుగులో నుంచి ఒక పాము పరిగెత్తుకుంటూ బిడ్డకేసి వచ్చింది. సహజ వైరం కొద్దీ ముంగిస దానితో కలియబడి హోరాహోరీ పోరాడి చంపి ముక్కలు చేసింది. ఇంతలో దానికి బ్రాహ్మడు తిరిగి వస్తూ కనిపించాడు. తాను సాధించిన విజయానికి పొంగిపోతూ రక్తశక్తమైన నోటితో ముంగిస బ్రాహ్మడికి ఎదురు వెళ్ళింది. బ్రాహ్మడు దాని నోట రక్తం చూసి అది తన బిడ్డను చంపిందనుకుని మరో ఆలోచన చేయకుండా తన చేతికర్రతో ముంగిసను బలంగా కొట్టి చంపాడు. కానీ అతని ఇంట్లోకి పోగానే నిద్రపోతున్న శిశువు, ముక్కలుగా తెగి ఉన్న పాము కనిపించాయి. అయ్యో, ఎంత పాడు పని చేశాను, పాపిష్టివాణ్ణి, నా బిడ్డను రక్షించిన ముంగిసను చేతులారా చంపుకున్నాను అని బ్రాహ్మడు దుఃఖాన్ని ఆపుకోలేక నేల మీద పడి పొర్లిగింతలు పెడుతూ తల రొమ్ము బాదుకోసాగాడు. అప్పుడు అతని భార్య తిరిగి వచ్చి, ఏమిటిది, ఎందుకు శోకాలు పెడుతున్నారు అని అడిగింది. బ్రాహ్మడు ఆమెకు జరిగిందంతా చెప్పాడు. అంతా విని ఆమె, దురాశ కొద్దీ బిడ్డను చూస్తుండమని నేను చెప్పిన మాట పాటించావు కావు. అందుకు ఫలితమేమంటే మన బిడ్డను కాపాడిన అమాయక ప్రాణి నిష్కారణంగా చచ్చిపోయింది. ఆశ ఉండవచ్చు కానీ దురాశ దుఃఖానికి చేయటని మన పెద్దలు ఊరికే చెప్పారా? దురాశ గలవాడి నెత్తిన చక్రం ఎక్కి తిరగలేదా అన్నది. ఏమిటా కదా అని బ్రాహ్మడు అడిగితే అతని భార్య ఇలా చెప్పింది. ఆశాపాతకుడు, అల్పలోభి, మితలోభి, అతిలోభి, అత్యంతలోభి అని నలుగురు యువకులు గాఢ స్నేహితులు ఉండేవాళ్ళు. అందరూ దారిద్ర్యబాధ అనుభవిస్తున్న వాళ్లే. ఒకనాడు వాళ్ళు నలుగురు కలిసి ఉన్న సమయంలో అత్యంతలోభి మిగిలిన వాళ్లతో ఇలా అన్నాడు. మిత్రులారా, దారిద్ర్యాన్ని మించిన అవమానం లేదు. బంధువుల మధ్య దరిద్రుడిగా జీవించే కన్నా క్రూర మృగాలు తిరిగే అరణ్యాలలో ముళ్ళకంపల మధ్య నివసిస్తూ గడ్డిలో పడుకోవటం మేలు. తనని ఎంతో విశ్వాసంతో సేవించుకునే పేదవాడిని యజమాని కూడా తిరస్కారంతో చూస్తాడు. ఇతరత్తా ఎంతో సజ్జనులైన బంధువులు సైతం పేదవాడి పట్ల నిర్దయగా ప్రవర్తిస్తారు. వారిలో ఉండే సద్గుణాలు రాణించవు. వారిని సొంత కొడుకులే విసర్జించుతారు. భార్యలు లక్ష్య పెట్టరు, స్నేహితులు కన్నెత్తి చూడరు. ఈ ప్రపంచంలో ధైర్యము, అందము, వాక్చాతుర్యము, చమత్కారము, విజ్ఞానము, యుద్ధ విద్యా కౌశలము అలాంటివి ఎన్ని ఉన్నా కొంతైనా సంపద లేనిదే మనిషికి కీర్తి ప్రతిష్టలు రావు. డబ్బు ఉండాలే కానీ అలాంటి గుణాలతో లోకాన్ని జయించవచ్చు. అది లేకపోతే అంతా వృధా. అందుచేత మనం దేశ సంచారం చేసి ధనార్జన చేద్దాం అన్నాడు. అందుకే మిగిలిన వాళ్ళు సరేనన్నారు. త్వరలోనే నలుగురు స్వస్థలను విడిచిపెట్టి ధనం కోసం బయలుదేరారు. పూట గడవని వాడు బంధుమిత్రులను, తల్లిని, జన్మభూమిని విసర్జించి దేశాంతరాలకు పోక ఏం చేస్తాడు? వాళ్ళు కొద్ది రోజులకు అవంతి దేశానికి చేరుకున్నారు. క్షిప్రా నదిలో స్నానం చేసి నది ఒడ్డున గల ఆలయంలో మహాకాలుణ్ణి సేవించారు. వారు ఆలయం నుంచి బయటకు వచ్చేటప్పుడు భైరవానందుడనే సుప్రసిద్ధ తాంత్రిక సన్యాసి కలిశాడు. వాళ్ళు ఆయనకు ప్రణామం చేసి ఆయన వెంట సమీపంలోనే ఉన్న ఆయన మఠానికి వెళ్ళారు. మీరెవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి పోదలుచుకున్నారు? మీ ఆశయం ఏమిటి అని ఆయన వారిని అడిగాడు. మేము ధనాన్ని వెతుకుతూ తిరుగుతున్నాం. ఈ అన్వేషణలో చావనైనా చస్తాం కానీ అన్వేషణ మానం.
మంత్రశక్తితో నిక్షిప్తమైన నిధులను తెలుసుకుని ధనికులు కావచ్చునట. అలాంటి మంత్రవేత్తను పట్టుకోవాలని మా ఆశయం. సాహసం కలిగి ఎందుకైనా సిద్ధపడిన వాడికి అసాధ్యమనిపించేవి కూడా సాధ్యమవుతాయి. ఒకడు ఆకాశం నుంచి అధపతనం చెందుతాడు, మరొకడు నరకంలోంచి పైకి వచ్చి 4 సముద్రాలను ఏలుతాడు. పతనానికి ఉన్నతికి కారణం విధి కానే కాదు, కృషిలోపము కృషి బలమును. మానవ ప్రయత్నం యాదృచ్ఛికంగా ఫలించడమే అదృష్టం. సాహసులు అధికారాన్ని లక్ష్యపెట్టరు, తమ ప్రాణాలను అంతకన్నా లక్ష్యపెట్టరు. వారి దుస్సాహసం మహా ఉదాత్తమైనది. ఈ ప్రపంచంలో అమితంగా శ్రమించకుండా ఏ సుఖము లభ్యము కాదు. నారాయణుడు లక్ష్మిని పొందటానికి చేతులు బొబ్బలెక్కేలాగా సముద్రాన్ని మదించాడు. శ్రమించని వాడి సంపద తరిగిపోన ఆరంభిస్తుంది. శౌర్యం లేని రాజు ఇతరుల రాజ్యాన్ని గెలవలేడు సరికదా, తన రాజ్యాన్ని నిలుపుకోలేడు. నిధి నేల మాళిగలలో నాగుపాముల రక్షణలో ఉండని, పిశాచాలను సంతృప్తిపరచడం వల్ల కానీ, ప్రేతభూముల్లో శవాల మాంసాన్ని భూతాలకు అమ్మటం ద్వారా కానీ లభ్యం కానీ నిధి ఉన్న చోటు ఆరిపోయే మంత్రపు ఒత్తుల ద్వారా సూచించబడని మేము అన్నిటికీ సిద్ధమే. నిన్ను చూడగా అతీత శక్తులు కలవాడుగా కనబడుతున్నావు. నువ్వు మాకు సహాయం చేయగలవు, తప్పక చేసి తీరాలి. అద్భుత కార్యాలు, గొప్ప పనులు గొప్పవాడి వల్లనే కావాలి. బడబాగ్నిని సముద్రుడే భరించగలడు అన్నారు నలుగురు మిత్రులు. మిత్రులు నలుగురు చెప్పిన దానికి సంతోషించి భైరవానందుడు వారు నలుగురికి 4 మంత్రపు ఒత్తులు తయారు చేసి ఇస్తూ, హిమాలయాలకు వెళ్ళండి. ఆ ప్రాంతంలో ఎక్కడ ఒత్తి పూర్తిగా కాలిపోయి పడిపోతుందో అక్కడ తప్పక నిధి ఉంటుంది. దాన్ని తవ్వి తీసుకోండి. ప్రకృతి నియమాలు ఉల్లంఘించవద్దు. మీ దారిద్ర్యం తీరేపాటి ధనం దొరకగానే ఇళ్లకు తిరిగిపోండి అన్నాడు. ఆ నలుగురు ఆయనకు ధన్యవాదాలు చెప్పి హిమాలయ ప్రాంతానికి బయలుదేరి వెళ్ళారు. వాళ్ళు హిమాలయపు తొలిమెట్లు దాటుతుండగా అల్పలోబి చేతిలోని ఒత్తి మండి రాలిపోయింది. వారు అక్కడ తవ్వేసరికి రాగి నాణాల నిక్షేపం దొరికింది. వాడు సంతోషించి, మనం మోయగలిగినన్ని నాణాలు తీసుకుని ఇంటికి పోదాం అన్నాడు. ఓరి పిచ్చివాడ, ఈ పనికమాలిన రాగి మన దరిద్రాన్ని ఏం తీర్చుతుంది? ముందుకు పోదాం పద అన్నారు మిగిలిన ముగ్గురు. మీరు వెళ్ళండి, నేను రాను, నాకు ఈ రాగి డబ్బు చాలు అంటూ అల్పలోబి 3000 రాగి డబ్బులు మూట కట్టుకుని ఇంటికి తిరిగిపోయాడు. మర్నాడు మితలోబి ఒత్తి మండి నేల మీద పడిపోయింది. వాడక్కడ తవ్వేసరికి వెండి నాణాల నిక్షేపం కనిపించింది. వాడు పరమానందంతో, మనం మొయ్యగలిగినంత డబ్బు తీసుకుని ఇంటికి పోదాం పదండి అన్నాడు. దానికి మిగిలిన ఇద్దరు, మొదట రాగి డబ్బు దొరికింది, ఇప్పుడు వెండి దొరికింది, ఈసారి బంగారం దొరుకుతుంది కనుక ముందుకు పోదాం అన్నారు. నాకు ఈ వెండి చాలు, ఇక నేను ముందుకు రాను అని మితలోబి 5000 వెండి నాణాలు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. మిగిలిన ఇద్దరు ముందుకు పోసాగారు. మన్నాడు అతిలోబి వద్ద ఉన్న ఒత్తి మండి కింద రాలిపోయింది. అక్కడ తవ్వగా బంగారు కాసుల నిధి కనబడింది. మనం వీటిని మోయగలిగిన మటుకు తీసుకుని ఇంటికి తిరిగిపోదాం అన్నాడు అతిలోబి పరమ సంతోషంతో. దానికి అత్యంతలోబి, ఒరి మూడుడా, మొదట రాగి, తర్వాత వెండి, ఇప్పుడు బంగారం. ఈసారి దొరికే నిధిలో వజ్రవైడూర్యాది నవరత్నాలుంటాయి. వాటిలో ఒక్కటి చాలు జీవితాంతం దరిద్రం లేకుండా బతకటానికి. అలాంటప్పుడు మొయ్యగలిగినన్ని రత్నాలు తీసుకున్నామో రాజ్యాలకు రాజ్యాలే కొనియవచ్చు. నువ్వు మొయ్యగల బంగారం అంతా కలిపి ఒక్క వజ్రం విలువ చేయదు. ఈ ముష్టి బంగారం మోసుకోకపోతేనే అన్నాడు. దానికి అతిలోబి, మిత్రమా, నాకు బంగారం చాలు. మనం బయలుదేరింది దారిద్ర్యం నుంచి విముక్తి పొందటానికే కానీ రాజ్యాలు కొనేయటానికి కాదు. మనం జన్మలో ఎన్నడూ తాకి కూడా ఎరగమే, అలాంటి దాన్ని ముష్టి బంగారం అంటున్నావా? నా ప్రాణానికి ఇది ఎంతో విలువైనది. దీనితో నేను యావజ్జీవం ధనవంతుడిగా ఉండి దారిద్ర్యాన్ని జయించగలను. అంతకు మించి నేనేమీ కోరను. అత్యాశ పనికిరాదు అన్నాడు. దానికి అత్యంతలోబి, ఇంకా నయం, ఆశ కొద్దీ ఆర్జన. ఈ మాట నేను రుజువు చేస్తాను. ఈ చెత్త ఇక్కడే పదిలేసి నా వెంట రా అన్నాడు. నేనిక ముందుకు రానులే, నీకోసం ఇక్కడే వేచి ఉంటాను. ఇద్దరము కలిసి తిరిగిపోదాం అన్నాడు అతిలోబి. అత్యంతలోబి ఒంటరిగా ముందుకు సాగాడు. కొండలు పోయిన కొద్దీ చాలా మొరటుగాను దుస్సాహంగానూ ఉన్నాయి. 3 రోజులు గడిచినా అతనికి ఒత్తి మండి రాలే లక్షణాలు కనబడలేదు. వాడు ఒక లోయ ప్రవేశించాడు. అది నిర్జలంగాను కనబడింది. ఎండ మండిపోతున్నది. ఎక్కడన్నా చొక్క నీరు కానీ ఒక చిన్న ప్రాణి కానీ కనబడుతుందేమోనని చూశాడు వాడు. కానీ చిన్న పురుగైనా కనబడలేదు. సవ్యమైన మార్గం అంతరించి మెలికలు తిరిగిన కాలిబాటలు, వాటి నిండా ముళ్ళ మొక్కలు ఉన్నాయి. అయినా ఆశ ప్రేరేపించగా వాడు ముందుకే వెళ్ళాడు కానీ అతిలోబి వద్దకు తిరిగిపోయి ఆలోచన చేయలేదు. బంగారంతో తృప్తి పడదాం లేవన్న ఆలోచన వాడికి కలగలేదు. పోగా ఒక పల్లపు ప్రాంతం వచ్చింది. దాని చుట్టూ కొండలు కమ్ముకుని ఉన్నాయి. అక్కడ ఒక మనిషి ఉన్నాడు.
వాడి తల మీద ఒక చక్రం తిరుగుతూ వాడి రక్తాన్ని మదిస్తున్నది. వాడి ముఖమంతా రక్తం ఓడుతూ వాడి శరీరం మీదకి కారుతున్నది. అత్యంతలోబి ఆ మనిషిని సమీపించి, అయ్యా, నువ్వెవరు? ఇక్కడ నిలబడి నీ నెత్తి మీద ఎందుకు చక్రాన్ని తిప్పుతున్నావు? రత్నరాసుల నిధులు కనిపెట్టడానికి ఇదొక యజ్ఞం కాదు కదా, ఇక్కడేమన్నా నీరున్నదా అని అడిగాడు. వాడిలా అన్న మరుక్షణం చక్రం అవతల మనిషి తలమించి ఎగిరి వచ్చి అత్యంతలోబి తల మీద నిలిచి తిరగసాగింది. వాడు కంగారు పడుతూ, మిత్రమా, ఇదేమిటి, ఎంత బాధగా ఉన్నది అన్నాడు. దానికి రెండోవాడు, ఆ చక్రం నీ నెత్తి మీదకి దూకినట్టే నా నెత్తి మీదకి దూకి ఇంతకాలము దుర్భరమైన బాధ కలిగించింది అన్నాడు. అయితే ఇది ఎప్పుడు వదులుతుంది? నెత్తి మీద ఆకుండా తిరుగుతూ రక్తం చిలుకుతూ అమితంగా బాధిస్తున్నది అన్నాడు అత్యంతలోవి. నీలాగా ఎవడన్నా ఒక మంత్రపూర్తి సంపాదించి వచ్చి నీతో మాట్లాడినప్పుడు ఈ చక్రం నీ నెత్తి నుంచి వాడి నెత్తి మీదకి మారుతుంది అన్నాడు ఆ మనిషి. నువ్వు ఈ చక్రాన్ని నెత్తి మీద పెట్టుకుని ఎంతకాలంగా ఇక్కడ నిలబడి ఉన్నావు అని అత్యంతలోబి అడిగాడు. ఇప్పుడు రాజెవరు అని ఆ మనిషి ఎదురు అడిగాడు. నీకు తెలీదా? వీణావత్సరాజు ఉదయనుడు అని అత్యంతలోబి జవాబు చెప్పాడు. నేను ఎంతకాలం ఇక్కడ నిలబడి ఉన్నానో చెప్పలేను, కానీ రాముడు రాజుగా ఉండగా నేను దారిద్ర్య బాధకు తట్టుకోలేక నీలాగే ఒక మంత్రపోతి చేత పట్టుకుని వచ్చాను. దురాశతో నేను సుఖంగా జీవితాంతం సరిపడే దానితో తృప్తిపడక నా మిత్రులను దాటి ముందుకు వచ్చి ఇక్కడ ఒక మనిషిని చూశాను. వాడి నెత్తిని చక్రం మదిస్తున్నది. నేను వాడిని ఎందుకు ఉన్నావని, ఎక్కడున్నా నీరున్నదా అని అడిగాను. మరుక్షణం ఆ చక్రం నా నెత్తికి మారింది. ఎన్నో యుగాల పూట ఇక్కడ బాధపడుతూ నిలిచి ఉన్నాను. ఏమంటే ఇటుగా ఎవ్వరూ రారు. దేవుడి దయ వల్ల మంత్రపూర్తి పట్టుకుని నువ్వు వచ్చావు, నన్ను విముక్తిని చేశావు అన్నాడు ఆ మనిషి. మిత్రమా, ఇలా నిలబడి ఉంటే తిండి దాహము బాధించవా? కొద్ది రోజుల్లో ప్రాణాలు పోవా అని అత్యంతలోబి అడిగాడు. అలా జరగదు. దురాశాపరులు నిధులు కొల్లగొట్టుకోపోకుండా హడలగొట్టడానికి కుబేరుడు ఈ ఏర్పాటు చేశాడు. చక్రం నెత్తి మీద తిరుగుతున్నంతసేపు ఆకలి దప్పులు జరామరణాలు ఉండవు, కానీ దుర్భరమైన బాధ మాత్రం ఉంటుంది. మరి నేను సెలవు పుచ్చుకుంటాను అన్నాడు ఆ మనిషి. ఇంతకాలం గడిచాక నీకు ఇల్లు ఎక్కడా? నీ వాళ్ళంతా ఎప్పుడో పోయి ఉంటారు, ఎక్కడికి పోతావు అని అత్యంతలోబి అడిగాడు. నేను ఆ మాట ఆలోచించలేదు సుమా. అయితేనే ప్రపంచం విశాలమైనది, జీవితం మధురమైనది. యుగాలు మారి అయిన వాళ్ళందరూ పోయినా కొత్త జీవితం ప్రారంభించవచ్చు అంటూ ఆ మనిషి వెళ్ళిపోయాడు. ఈ లోపల అతిలోబి బంగారు నిధి వద్ద అత్యంతలోబి కోసం చాలా కాలం చూసి అతను ఎంతవరకు రాకపోయేసరికి నిధి నుంచి 5,000 నాణాలు తీసుకుని అత్యంతలోబి కోసం వెతుక్కుంటూ బయలుదేరి వెళ్ళి చెట్టు చివరకు అతని నెత్తిని మదిస్తున్న చక్రాన్ని చూశాడు. అత్యంతలోబి శరీరం మీద ముఖం మీద ఎడతెరిపి లేకుండా భయంకరంగా రక్తం పారుతున్నది. తన మిత్రుడిని అలాంటి స్థితిలో చూసేసరికి అతిలోబికి కళ్ళ వెంట నీరు వచ్చింది. అతను అత్యంతలోబిని సమీపించి, మిత్రమా, ఏమిటిది అని అడిగాడు. విధిలిఖితం అన్నాడు అత్యంతలోబి. ఎలా జరిగింది అని అతిలోబి అడిగాడు. అత్యంతలోబి తన కథంతా చెప్పాడు. అంతా విని అతిలోబి, మిత్రమా, దురాశతో ఈ దశకు వచ్చావు. వెనకుడికి మందరకుడనే సాలెవాడు మంగళ చెప్పిన మంచి మాట వినట్టుగానే నువ్వు కూడా నా హితవు విన్నావు కావు అన్నాడు. ఏమిటా కదా అని అత్యంతలోబి అడిగితే అతిలోబి ఇలా చెప్పసాగాడు. ఆ మందరకుడి కథ ఏమిటో తెలుసుకోవాలనుందా? దానికోసం వచ్చే భాగం కోసం వేచిందాం. అంతవరకు సెలవు.